ఆఫర్లు, ఆఫర్లు, ఆఫర్లు. మీరు బట్టల షాప్‌కెళ్ళినా, గోల్డ్ షాప్‌కెళ్ళినా, స్కూళ్ళకెళ్ళినా, కాలేజీలకెళ్ళినా, అబ్బబ్బబ్బబ్బా! కోచింగ్ సెంటర్‌లకెళ్ళినా 1+1 ఆఫరు, 2+1 ఆఫరు, లేకపోతే కనుక 50% డిస్కౌంటు, ఆషాఢం సేలు, అందులో ఆఫర్లు అని చెప్తారు కదా! ఓపెన్‌గా చెప్పమంటారా? ఏ ఆఫర్‌లోనూ దయచేసి గమనించండి, మనకి లాభం ఉండదు. కాకపోతే ఆఫర్లు ఎందుకు పెడతారంటే కస్టమర్‌ని అట్రాక్ట్ చేసేందుకు. ఒక ఆఫర్‌ని పెట్టే ఒక యజమాని చాలా తెలివైన వాడని గుర్తుంచుకోవాలి. ఆఫర్ల మీద ఆధారపడి జీవితాన్ని ఎప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయకండి. అక్కడ ఆఫర్ ఇచ్చారట 1+1, 1+1 ఆఫర్ ఇచ్చారు అంటే అర్థం కొంతవరకు నీకు ఉపయోగపడిన మాట నిజమే అయినప్పటికీ ప్రతిసారి ఆఫర్ల మీద మాత్రమే బ్రెయిన్ పెట్టుకుంటే నీకు క్వాలిటేటివ్ లైఫ్ తగ్గిపోతుంది. అసలు ఎందుకు ఇవ్వాలి నీకు ఒక ఆఫరు? బిచ్చం వేయడం కాదా అది? బిస్కెట్లు వేయడం కాదా అది? గవర్నమెంట్లు ఆఫర్లే, ఫ్రీ బస్ అని ఒక గవర్నమెంట్, ఫ్రీ ఇంకోటి ఏదో అని ఇంకో గవర్నమెంట్. ఏంటిది? సమాజంలో నీ యొక్క ఎబిలిటీస్ని పట్టుకొని వాటిని షైన్ చేసి డెవలప్ చేసి నిన్ను ముందుకు తీసుకెళ్ళగలిగేలా ఉంటేనే అది అసలైన డెవలప్మెంట్ అవుతుంది. మామూలుదైనా సరే, అంటే మామూలు బట్టల షాప్ వ్యవహారం అయినా సరే, గవర్నమెంట్ వ్యవహారం అయినా సరే. అందులో నేనైతే ఏమంటానంటే ఆఫర్లకి లొంగిపోకండి. తాజ్‌మహల్‌ని నాలాంటి కుర్రాడిని కొనాలని ట్రై చేయకు, కావాలంటే పక్కన నిలబడి ఫోటో తీయించుకో అన్నట్టుగా నీ క్యారెక్టర్ని పడేసుకుంటున్నావు అర్థం. ఆఫర్ల వెంట పడుతున్నావు అంటే కన్సెషన్స్, డిస్కౌంట్ సేల్స్, ఆఫర్లు, తక్కువ ఫీజు, ఇంకా తక్కువైతే బెస్ట్ ఏమో లాంటి వైపు వెళ్ళడం కాకుండా నువ్వు పే చేసిన దానికి ఇంకొక 2 లేదా 3% నీకు ఎక్కువ లాభం ఎలా జరుగుతుంది అనేది ఆలోచించడం గొప్ప కస్టమర్ పని. అందుకని ఆ ఆఫర్లు అనేవి ఎవ్వడు ఊరికే ఇవ్వడు. ఆ మాటకు వస్తే ఈ ప్రపంచంలో ఎవడికి ఏది ఊరికే ఇవ్వడు. నాకు తెలిసి పేరెంట్స్ పిల్లలకు కూడా, పిల్లలు పేరెంట్స్కి కూడా ఈ ప్రపంచంలో ఎవడైనా సరే అవసరాల మీదనో ఆర్థిక తత్వం మీదనో అంటే డబ్బు మీదనో ఆధారపడతాడేమో తప్ప అంతకుమించి కాదు. ఇలాంటి ఆఫర్ల సైకాలజీలోంచి మనం బయటపడకపోతే మనం డెవలప్ అవ్వం. మనం డెవలప్ అవ్వాలనుకుంటే ఫ్రీకి ఎప్పుడూ కూడా లొంగిపోకూడదు. అది అర్థం చేసుకుంటే దాన్నే క్యారెక్టర్ అంటారు.